హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి వీడియోస్కి. చాలామంది లైక్ చేస్తున్నారు అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. తప్పకుండా మీకు టోటల్ తెలుగు సిలబస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు నేనేమనుకుంటున్నానంటే, ఆధునిక సాహిత్య ఉద్యమాలు, ధోరణులు, ఇవి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చే ముందు, సో ఇప్పుడు మనకైతే ట్రెండ్ తెలిసిపోయింది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే వన్ వర్డ్ లాగా నేర్చుకున్న మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కావాలంటే కాన్సెప్ట్ కావాలి. అంటే ఖచ్చితంగా ఇంతైతే దీని గురించి కొంచెం ఖచ్చితంగా తెలియవలసిందేనండి. సో అందుకే మీకు ఈ వీడియో నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే నేను వేరే రకంగా వీడియో తీస్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు 2-3 బుక్స్ ఉన్నాయి. సో అందులో నుంచి నేను మంచిగా ఇంపార్టెంట్గా కొంచెం కలెక్ట్ చేశాను. ఇంపార్టెంట్ అని ఏం లేదు, అన్నీ ఇంపార్టెంటే. బట్ కొన్నింటిని మాత్రము ఇక్కడ హైలైట్ చేసిన చెప్పాలని అనుకుంటున్నాను. అలా చెప్పి మీకు ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. సో మీరు ఒక్కసారి ఈ వీడియో ఒక్కటి చూడండి, మీకు నచ్చితేనే చేస్తాను, లేదంటే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తాను. మీరు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఈరోజు మాత్రం ఇదిగోండి, ఆధునిక సాహిత్య ఉద్యమాలు, ధోరణిలో భావకవిత్వం, జాతీయోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వము. సో టోటల్గా ఈ యూనిట్ చాలా పెద్దగానే ఉందండి. సిలబస్ చూస్తే తెలుగు సాహిత్యం చాలా పెద్దగానే ఉంది కదా. సో ఈ టోటల్గా ఈ యూనిట్ కంప్లీట్ చేద్దాం. ఒక్కొక్క యూనిట్ ఇగో ఫోర్త్ది సిలబస్లో ఫోర్త్ది. సో అన్నీ ఒక్కొక్కటి చేద్దామని అనుకుంటున్నాను. సో తప్పకుండా డైలీ చూడండి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఒక్కసారి వీడియో చూడండి, నచ్చితేనే చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. సో అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా మేడం అని అంటున్నారా? అయితే మనకు కాన్సెప్ట్ రావాలండి. కాన్సెప్ట్ ఇలా 1-2-3 లైన్లు ఇలా తెలిస్తేనే మనము అన్ని జతపరచుము, క్రమంగా వరుస క్రమం రాయమని చెప్తున్నాడు. కాబట్టి కాన్సెప్ట్ తప్పకుండా భావకవిత్వం అంటే భావ కవిత్వం గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి. సో మొత్తం చెప్పానండి. నేను చేసిన వీడియోస్లో ఇప్పుడు జాతీయ ముద్ర కానీ, జాతీయ గీతం కానీ, నేను చేసిన షార్ట్లలో నుంచి స్వామి వివేకానంద గారు అండ్ ఠాగూర్ గారు, మహాత్మా గాంధీ గారి గురించి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చిందండి. సో అందుకే నాకు ఫోన్ చేసి చెప్పారు, మేడం మీరు చదివి కూడా కొంచెం చెప్పండి, ఎందుకంటే విన్నది తొందరగా గుర్తుంటుంది కాబట్టి మేము రాయగలిగామని. మొన్న 1900 జనగణమన గీతం ఎప్పుడు ఆమోదించబడిందని మీ వీడియో చూస్తేనే నాకు గుర్తొచ్చిందని మేడం అని చెప్పారు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి, చూసిన వాళ్ళకు అండ్ షేర్ చేసిన వాళ్ళకు, లైక్ చేస్తున్న వాళ్ళకి. సో ఇది కూడా ఒక్కసారి కొన్ని హైలైట్గా ఉన్న పాయింట్స్ చెప్తాను, ఒకసారి నచ్చితే చూడండి, తర్వాత బిట్స్ ఇస్తాను. సో భావకవిత్వం మీ దగ్గర ఏ బుక్ ఉందో నాకు తెలియదు కదా అండి. సో లేని వాళ్ళు చూస్తారు, ఉన్న వాళ్ళకి రివిజన్ అవుతుంది. సో భావకవిత్వము ఇది ఏంటిదంటే, భావకవిత్వం అనేది 17వ శతాబ్దంలో ఎలిజబెత్ యుగం నాటి కవులు తొలితరం కాల్పనిక కవులుగా భావిస్తారట. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పుడంటే 1798 నుంచి 1832 పాశ్చాత్య దేశాల సాంప్రదాయ కవిత్వంపై తిరుగుబాటు. సో ఇదిగోండి చాలా ఇంపార్టెంట్. ఇదేంటి, రొమాంటిక్ పద ప్రయోగం మొదట జర్మనీలో. సో ఇప్పుడు ఇది ఇలా ఇస్తాడు అన్నట్టు, జర్మనీలో ఎప్పుడు, ఫ్రాన్స్లో ఎప్పుడు, ఇంగ్లాండ్లో ఎప్పుడని. రొమాంటిక్ పదం నుంచి భావకవిత్వం వచ్చింది కాబట్టి రొమాంటిక్ పద ప్రయోగము మొదట జర్మనీలో 17వ శతాబ్దంలో, తర్వాత ఫ్రాన్స్లో 18వ శతాబ్దం, తర్వాత ఇంగ్లాండ్లోని కనిపిస్తుందట. సో ఇది చూసారా, ఫస్ట్ జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వరుస క్రమంలో రాయమని కూడా చెప్పొచ్చండి. సో అంతర్చేతన ప్రాధాన్యత అంశం అట, అంతర్చేతన ప్రధాన అంశం భావకవిత్వంలో. తర్వాత ఇది చాలా బుక్లు చదివానండి ఇప్పుడు నేను భావకవిత్వం గురించి. సో ఈ పాయింట్ ఎక్కడ దొరకలేదు. కాల్పనిక కవిత్వానికి 11,396 నిర్వచనాలు ఉన్నాయట. సో 96 నిర్వచనాలు ఉన్నాయంటే అది ఎంత ప్రాముఖ్యతమో దాన్ని చెప్పండి అని చెప్తున్నాడు. ఇదిగోండి, 11,396 గల నిర్వచనాలు ఉన్న కవిత్వం ఏది అని, ఈ భావ కవిత్వం, మైనారిటీ కవిత్వం అని కూడా ఇవ్వచ్చు. సో తర్వాత దీనికి మారు పేర్లు అండి, రొమాంటిక్ పోయట్రీ అండ్ లిరికల్ పోయట్రీ అండ్ నవ్య కవిత.
సో అభినవ కవిత, కాల్పనిక కవిత. సో ఇవి మారు పేర్లు. తర్వాత రూసో చాలా ఇంపార్టెంట్ అంట. ఇక చూడండి ఇంపార్టెంట్, రూసో చాలాసార్లు వచ్చిందట రూసో గురించి డిఎస్సిలో. రూసో కాల్పనికోద్యమ పితామహుడు, కాల్పనికోద్యమ పితామహుడు రూసో. చెప్తే కొంచెం గుర్తుంటుందండి, అందుకే నేను చెప్తున్నాను. న్యూ హెలాయిన్ సోషియల్ కాంట్రాక్ట్ గ్రంథంలో మానవతావాదాన్ని ప్రవేశపెట్టాడట. సో తర్వాత రూసో ప్రతిపాదించిన విప్లవాత్మక స్వాభావికత పునరుద్ధరణ వాదము, మానవతావాదంలో ఇవన్నీ పెట్టాడు. ఇదిగోండి కాంట్, పింక్ వంటి శాస్త్రాల ప్రభావం కూడా. నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నానండి. తర్వాత కాల్పనిక వాద కవులు ఇదిగోండి బ్లేక్, గ్రే, వర్డ్ వర్త్, కోల్రిడ్జ్, బైరాన్, షెల్లీ, కిట్స్, స్కాట్, బర్న్ మొదలైనవి. ఇప్పుడు మీకు ఇది ఇచ్చినప్పుడు గుర్తొస్తుందండి, అక్కడ గుర్తుపట్టడానికి. బ్లేక్, గ్రే, వర్డ్ వర్త్, కోల్రిడ్జ్, బైరాన్, షెల్లీ, కిట్స్, స్కాట్, బెర్న్ కవులలో ఛందస్సు శైలిలో ఉంటుందట. తర్వాత ఈ కవిత్వానికి విదేశాలలో పేర్లు. సో ఇదిగోండి చాలా ఇంపార్టెంట్. జర్మనీ ఆదర్శవాదం, ఫ్రాన్స్లో స్వేచ్ఛావాదం, ఇంగ్లాండ్లో సౌందర్యవాదం, కాల్పనికవాదం. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఫ్రాన్స్ అంటే స్వేచ్ఛ, ఇది ఒక్కటి గుర్తుంటే ఇవి రెండు గుర్తుంటాయి. ఆదర్శవాదం లేదంటే ఇంగ్లాండ్కి సౌందర్యం. ఇంగ్లాండ్ అందమైన దేశం కాబట్టి సౌందర్యవాదం అని గుర్తుపెట్టుకోరు. సో తర్వాత తెలుగులో భావకవిత్వం. ఆంగ్ల సాహిత్యంలో లిరికల్ పోయట్రీ, రొమాంటిజంల ప్రభావంతో తెలుగులో వచ్చిన కవిత్వం. తెలుగులో భావకవిత్వం ప్రబంధ కవిత్వంపై తిరుగుబాటుగా వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇదిగోండి ఇలా ఇచ్చాడంట ఒకసారి. తెలుగులో భావకవిత్వం దేనిపై తిరుగుబాటుగా వచ్చిందని ఇచ్చాడట? ప్రబంధ కవిత్వంపై. సో 1910-40 మధ్య తెలుగు సాహిత్యం భావకవిత్వం రాజ్యమేలిందట. సో దీని ఆత్మశ్రయత లక్షణాలు, దీని ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ఆత్మశ్రయత, అంతర్ముఖత్వము, ఆధునిక భావ కవిత్వ ప్రధాన లక్షణం. సో ఇదిగోండి భావ కవిత యుగానికి నాంది పలికిన వారు రాయపోలు గురజాడ 1910. గుర్తుపెట్టుకోరు. భావ కవిత యుగానికి నాంది పలికిన వారు రాయపోలు గురజాడ. భావ కవిత పితామహుడు రాయపోలు సుబ్బారావు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ట్రెండ్ తెలిసింది కాబట్టి ఎగ్జామ్ రాసే పద్ధతి 5-5, 6-6 క్వశ్చన్లు ఇచ్చి 5-5, 6-6 మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు, వరుస క్రమంలో రాయమంటున్నాడు. సో ఏ కవిత్వానికి ఎవరు పితామహులు అని పలకొచ్చు, ఎవరు ఆద్యులు అత్యున్నతములైన నుంచి అడుగు కూడా అవ్వచ్చు. సో భావ కవిత్వంలో అత్యున్నతుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. అత్యున్నతుడేమో దేవులపల్లి కృష్ణశాస్త్రి. పితామహుడు భావ కవిత్వం యొక్క పితామహుడు రాయపోలు సుబ్బారావు. సో కృష్ణపక్షానికి వ్యతిరేకంగా వచ్చిన రచన శుక్లపక్షం అట. అనంతపంతులు రామలింగస్వామి గారు రాసినటువంటి శుక్లపక్షము. సో ఇవన్నీ పాజిటివ్, ఇది ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి ఏమో వచ్చే అవకాశం ఉండొచ్చు. శుక్లపక్షము అనంతపంతులు రామలింగస్వామి హేళన చేస్తూ భావ కవిత్వాన్ని హేళన చేస్తూ కృష్ణపక్షానికి వ్యతిరేకంగా వచ్చిన రచన. సో రాయపోలు సుబ్బారావు రచనలో తొలిసారిగా భావపదం భావగీతం అనే పదాలు కనిపిస్తాయి. విశ్వనాథ కృష్ణశాస్త్రి రచనలో భావగీతం అనే పదం పడుతుంది. ఇదిగోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అభినవ కవిత్వం రాయప్రోలు
అభినవ కవిత్వం రాయప్రోలు. కాల్పనిక కవిత్వం కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోరి. కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి కాల్పనిక. ఇప్పుడు ఎన్నిసార్లు మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా ఇది తప్పైనా సరైనా, ఇది అసత్యాల కింద నుంచి మీదికి ఆ పక్క నుంచి ఎడమక అని చెప్పినా సరే గుర్తుబట్టి మనము రాయగలుగుతాం. ఎందుకంటే కాల్పనిక కవిత్వము కృష్ణశాస్త్రి గారు రాశారు. ఇట్లా కాన్సెప్ట్ చదివితేనే మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయగలుగుతామండి. గీతా కవిత్వం దువ్వూరి రామరెడ్డి. గీతా కవిత్వము దువ్వూరి రామరెడ్డి. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోడు? గీతారెడ్డి మనకు గుర్తుందా అండి? ఒక ఎమ్మెల్యే ఉండే గీతారెడ్డి. సో దువ్వూరి రామిరెడ్డి, గీతా రామిరెడ్డి ఇట్లా గుర్తుపెట్టుకోరి. నవ్య కవిత్వం నోరి నరసింహ శాస్త్రి. నవ్య అంటే నా మీద వచ్చింది నోరి నరసింహ శాస్త్రి. ఇక మీరు జన్మలో కూడా మర్చిపోరండి. బోర్ వస్తే చెప్పండి, నేను వీడియో వేరే రకంగా ఇస్తాను, ఓన్లీ బిట్సే ఇస్తాను. సో ఇదేమైనా గుర్తుపడతారా అని, గుర్తుపట్టే అవకాశం ఉందని మొన్న చేసిన దాంట్లో నాకు హ్యాపీగా ఉందండి. ఫోన్లు చేసి చెప్తున్నారు, చిన్న వీడియోస్ అయినా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చిందండి అని. సో నవ్య నోరి నరసింహ శాస్త్రి. భావ కవిత్వము గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఇది డిఎస్సిలో చాలాసార్లు ఇచ్చాడట. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. భావ కవిత్వం విశ్వనాథ కృష్ణశాస్త్రి రచనల్లో భావగీతం అనే పదం ప్రయోగించబడింది. ఇక చూడండి, అభినవ ఇవన్నీ ఎవరు వచ్చారో చూడండి. ఇంకోసారి చదువుకుంటారా? భావకవిత్వం అనే పదాన్ని గాడిచెర్ల తొలిసారిగా ఉపయోగించాడు. తర్వాత అందరూ అదే పదాన్ని ఉపయోగించారు. ఫస్ట్ ఎవరు ఉపయోగించారంటే గాడిచెర్ల గారు ఉపయోగించాడు. గాడిచెర్ల ఎవరు? భావకవిత్వం గాడిచెర్ల పదాన్ని పదం. ఇక నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్, కొన్ని చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదట వచ్చి డిఎస్సిలో చచ్చిపోయిందట ఈ క్వశ్చన్. ఎప్పుడు డిఎస్సిలో వస్తుందంట ఈ క్వశ్చన్. ఒకసారి చూడండి. కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అది భావ కవిత్వము. ఈ విశ్వనాథ సత్యనారాయణ అంటే అవిస్పష్ట వాంఛకురము, అంతర్నిగూఢ తాపము. ఇవి రెండు గుర్తుపెట్టుకోరు. అవిస్పష్ట వాంఛకురము, అంతర్నిగూఢ తాపము. చదివిందన్న కరెక్ట్గా చదవండి. క్లారిటీగా చదివితే క్వశ్చన్ చేయగలుగుతాం. తర్వాత రాయపోలు సుబ్బారావు నిర్వచనము. కథమైన కావ్యము, అర్థింపదగిన పరమ ప్రయోజనము. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. హాకు లావత్తు దై మాయమైన స్వయభావనమే. తర్వాత వేలూరి శివరామ శాస్త్రి. తన్మయ జ్యోతి మెరుపు వలె. తన్మయ జ్యోతి అనగానే వేలూరి శివరామ శాస్త్రి. తర్వాత కవికొండ వెంకటరావు. భావం యొక్క కవిత స్వభావం కవికొండ అనిచ్చాట. కృష్ణశాస్త్రి గారు ఏది అపూర్వ మధుర భక్తి స్ఫురించు గాని అర్థము గాని గీతములవి అని ఇగో మధుర భక్తి స్ఫురించు గాని అర్థము గాని కృష్ణశాస్త్రి గారు. సో ఇంద్రగంటి హనుమాచారి మీరు చూడండి. సినారే అండి. వస్తు భావ రచనల్లో భావమునకు ప్రాధాన్యత ఇచ్చాడు. వస్తువులు ఈయన సినిమాలకు కూడా సంబంధించింది కాబట్టి వస్తువులు భావం అని గుర్తుపెట్టుకోరు. అంతే. తర్వాత భావకవిత్వం లక్షణాలు: అంతర్ముఖత్వము, ప్రకృతి ప్రీతి, ఆత్మశ్రయము, ప్రణయతత్వము, భౌతికాతీత ప్రేమ, ఆడంబర వ్యతిరేకత.
సో సినారె గారు ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములలో భావకవిత్వమును 6 భాగాలుగా చేశారు. 6 భాగాలుగా ఎవరు చేశారు అంటే సినారె గారు. ఒకటి ఏంటిదంటే ప్రణయ కవిత్వము, దేశభక్తి కవిత్వము, ప్రకృతి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, భక్తి కవిత్వము, స్మృతి కవిత్వం. సో చూసారా, భావ కవిత్వంలో మళ్ళీ ప్రణయ కవిత్వం అది చెప్పేసరికి మొత్తం ఏమి చదువుతాం మేడం అంటారు. సో ఊహల్ని ఇది ప్రణయ కవిత్వంలో అంటే ఊహలను ఉత్తేజపరుస్తుందట. సో ఎవరెవరు ఏ ఊహల్ని ఊహించుకున్నారో ఒక్కసారి చూద్దాం. సో భావ కవిత్వంలో ఊహా సుందరులు. సో ఇది కూడా ఇచ్చే అవకాశం ఉందండి. ఇదిగోండి నేను ఇక్కడ ఇవి చదువుతాను, చాలాసేపు అవుతుంది. మీకు ఒకవేళ ఇవి నచ్చితే ఇదిగోండి ఇవి చూసుకోండి ఒకసారి మీరు. భావకవులు. సో ఇదిగోండి భావకవులు కృష్ణశాస్త్రి, ఊర్వశి. కృష్ణశాస్త్రి గారు ఊర్వశి గారునట. తల్లా వజ్జల శివశంకర శాస్త్రి, హృదయేశ్వరి. నండూరి సుబ్బారావు ఎంకి. విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని. కిన్నెరస్వామి. నాయని సుబ్బారావు వచ్చల. అడవి బాపిరాజు శశికళ. అడవిలో శశికళ ఏడిపోతుంది, అడవిలో పోతుంది అని ఇట్లా గుర్తుపెట్టుకోరు. సో ఇవి ఇవ్వచ్చు మనకు వరుస క్రమంలో ఇస్తున్నాడు కాబట్టి, స్మాస్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఇది ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. రాయప్రల్లి సుబ్బారావు బిరుదు భావ కవిత పితామహుడు. రచనలు లలిత తృణకంకణం, కష్టకమల. సో ఇదొక్కటి చూద్దాము. భావ కవిత యుగానికి నాంది పలికిన వారు రాయప్రోలు గురజాడ. భావకవిత ధోరణిలో వెలువడిన తొలి ఖండ కావ్యము తృణకంకణం. శృంగార కావ్య రచనకు కొత్త వరవడి పెట్టినది తృణకంకణం. సో భావకవిత్వం అనే మాటకు మొదలుగా ఉపయోగించింది గాడిచెర్ల. ఇప్పుడు మనం ఆడినాం కదా గాడిచెర్ల. తృణకంకణం ప్రవేశికలో ఇది ఎందులోకి ఇచ్చిండు అనేది కాన్సెప్ట్ ఇస్తేనే మనం క్వశ్చన్ చేయగలుగుతాం. రాయపోలు సుబ్బారావు అమలిన శృంగారం అనే కొత్త సిద్ధాంతాన్ని తెలుగులో ప్రవేశపెట్టారు. ఇక చూసిరా, అమలిన శృంగారం అనే కొత్త సిద్ధాంతాన్ని ఎవరు చేసిరు? రాయపోలు సుబ్బారావు. ఇది ఒక్కటి చూడండి. భావకవిత ధోరణిలో వెలువడిన తొలి ఖండకావ్యం. అబ్బూరి రామకృష్ణారావు మల్లికాంబ. దువ్వూరి రామారెడ్డి కడపటి వీడుకోలు. వెంకట పార్వతీశ్వర కవులు జలద మాలిక. కల్కూరి గోపాలరావు స్నానఘట్టం. కొడవగంటి వెంకట సుబ్బయ్య భిక్షు. సో ఇదిగోండి ఇవి హైలైట్గా ఇచ్చాడు. ఇందులో ఖచ్చితంగా వస్తాయనే అవకాశాలు ఉన్నాయి. రచనలు అంటే ఇవి భావ కవిత్వంలో ప్రణయ దాంట్లో చూసారా ఎంత సాహిత్యం అనేది ఎంత డెప్త్గా ఉందో, ఏది ఇస్తాడో అనేది విషయం తెలియదు. విశ్వనాథ సత్యనారాయణ గారు గిరికుమారుని ప్రేమ గీతాలు, భ్రమర గీతాలు, శృంగారం. నాయని సుబ్బారావు సౌభద్రుని ప్రణయయాత్ర. వండూరి ఎంకిపాటలు. ఇట్లా గుర్తుపెట్టుకోరు. వండూరి ఎంకిపాటలు అని తెలిస్తే ఇంకో ఆప్షన్లు కూడా మనకు పెట్టవచ్చు. అంటే అబ్బో అది ఎంకిపాటలు వీళ్ళది కాదు నండూరి అని. సో నండూరి అనేటి ఎంకిపాటలు. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం, ప్రవాసము, ఊర్వశి. వెంకట పార్వతీశ్వర కవులు ఏకాంత సేవ. సో ఇందులో ఒక్కటే చూద్దామండి. ప్రకృతి కవిత్వము రెండవది. ప్రకృతి లాంటి ప్రకృతి మనకు అందరికీ తెలుసు. సూర్యోదయం, మబ్బులు, చీకటి, చెట్లు, తీగలు, పువ్వులు, కొండలు, లోయలు, తుమ్మెదలు, ప్రకృతి. ఇవన్నీ వాటి గురించి కోకిలలు, తుమ్మెదలు పరవశించి వర్ణిస్తారు అంతే. సో వర్ణించారు కాబట్టి ఇందులో ఏం వర్ణించారో చూద్దాం. గురజాడ అప్పారావు గారు నీలగిరి పాటలు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి నీకు హైలైట్ ఉన్నాయని చూపిస్తున్నానండి. సేమ్ ఇదే రకంగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక మార్చేది ఏం లేదు, భయపడే అవసరం లేదు. మనకు ట్రెండ్ తెలిసిపోయింది. ఎగ్జామ్ ఎట్లా ఇస్తున్నాడు, ప్యాటర్న్ ఏంది, క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, వరుస క్రమము, మ్యాచ్ ద ఫాలోయింగ్, సరైనదా, సత్యమా, అసత్యమా, అది అంతే. దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం. కొవికొండల వెంకటరావు శివరాత్రి ప్రభ. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు దీనికి. దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం. కృష్ణపక్షం అనగానే మీకు తెలిసి ఉంటుంది కదా ప్రకృతి కవిత్వం. సో ఇట్లా కూడా ఇచ్చవచ్చు. ఇది ఇప్పుడు ఇంతకుముందు చదివినేమోనేమో ప్రణయ కవిత్వంలో, ఇవి ప్రకృతి కవిత్వంలో. తర్వాత
విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెర సాని పాటలు ఏముంది కదా పాటలు అవి కిన్నెర సాని పాటలు. తర్వాత దువ్వూరి రామరెడ్డి కృషినలుడు. వెంకట పార్వతీశ్వర కవులు ఏకాంత సేవ. సో ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకటికి 2 సార్లు చూసుకోండి. సో కృష్ణశాస్త్రి ఇవే ఉంది కదా. ఆకులో ఆకులై పువ్వులో పువ్వులై కొమ్మలో కొమ్మలై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఇటులైనా ఇచ్చటనే ఏదో తప్పు వస్తుందేమోనండి. సో ఇదిగోండి మీకు గుర్తుండాలని చెప్తున్నా. సో కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మునై. ఇది కూడా చాలాసార్లు వచ్చిందట. ఇంకా చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ అయితే చెప్పాను మీకు. దయచేసి ప్లీజ్ ఇది ఒక్కసారి చేయండి. భావ కవిత్వం యొక్క రచయితలు రచనలు ఇంకా చాలా ఉన్నాయండి. నేను సో ఇది ఒకటి హైలైట్ ఉన్నాయి మీకు చూపిస్తున్నాను. భావకవిత్వంలో అత్యున్నతుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఇట్లా చాలాసార్లు చదివితే ఇగో భావకవులను మాగ్నా కార్టా దేశమంటే మట్టి కాదు. భావకవిత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించిన గ్రంథం నేటి కాలపు కవిత్వం అక్కిరాజు ఉమాకాంతం. బసవరాజు అప్పారావు గారి భార్య రాజ్య లక్ష్మమ్మ, కులం పేరు సౌదామిని. ఇక భావ కవిత్వం రచయితలు రచనలు అయిపోయింది. కొంచెం చదువుతాను ఇక. గురజాడ గారివి ముత్యాల సరాలు, లవణ రాజుకల, కన్యక, పూర్ణమ్మ, కాసులు, మనిషి, దించు లంగరు, లంగరెత్తుము. ఈ లంగ అన్నప్పుడు లంగలు అన్నప్పుడు గురజాడని గుర్తుపెట్టుకోరి, తప్పుగా అనుకోకండి. ఇగో ఎందుకో 2 వచ్చిండు. దించు లంగరు, లంగరెత్తుము, డామన్, పితియాస్. సో నా కావ్యకళ నవీనం, నా ఇతివృత్తాలు భారతీయం. ఇగో గురజాడ గారు చెప్పినవి, గురజాడ గారివి రచయితలు రచనలు. సో రాయప్రోలు సుబ్బారావు గారి కూడా చాలా ఇంపార్టెంట్. లలిత, అనుమితి, తృణకంకణం అండ్ కష్టకమల, స్వప్నకుమారం, స్నేహలత, జడకుచ్చులు, మిశ్రమ మంజరి. కొన్ని గుర్తుంటాయి. ఇదిగోండి జడకుచ్చులు అని వచ్చినప్పుడు గుర్తుంటుంది, కానీ ఎవరు రాసిరు అనేది గుర్తుండదు. సో ఇవన్నీ ఇక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చూడు. కన్నెపాటలు ఇక దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక్కటి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం, మంగళ కహాలి, బహుకాల దర్శనం, పల్లకి, అప్పుడు పుట్టి ఉంటే రిక్షావాల, మేఘమాల, పుష్పలావికలు. సో ఇప్పుడు భావకవిత్వంలో దేశభక్తిలో 6 ఉన్నాయి కదా. సో 6 భాగాలుగా చేశారు కాబట్టి ప్రణయ కవిత్వం, ప్రకృతి కవిత్వం, దేశభక్తి కవిత్వం. సో దేశభక్తి కవిత్వంలో జాతీయోద్యమంలో వీళ్ళు చెప్పిన పాటలు. సో కొన్ని ఇంపార్టెంట్ చూద్దామండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్. గురజాడ అప్పారావు గారు మా కొద్దీ తెల్లదరతనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొన్న పీజీటీ టీజీటీలో కూడా వచ్చిందండి. 17లో టీఆర్టీలో కూడా వచ్చింది ఇది. గరిమెల్ల సత్యనారాయణ గారు. ఈ దేశమేగినా ఇందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవము. రాయపోలు సుబ్బారావు గారు రాసిరు. నవ్వకండి, ఇక ఏదో గుర్తుండాలని వాడుతున్నా అంతే. సో ఏ దేశం ఎగినా ఇదిగోండి ఇది. ఇంకా ఇవన్నీ ఇదిగోండి. మేలుకో భరత కుమార, దువ్వూరి రామారెడ్డి అండ్ జోహార్ భరతమాత, దువ్వూరి రామారెడ్డి. ఇవన్నీ చదువుతూ ఉండలేము, కానీ ఇక కొన్ని. సైతాను ప్రభుత్వం,
గరిమెల్ల సత్యనారాయణ. సైతాను ప్రభుత్వం గరిమెల్ల సత్యనారాయణ చూసారా ఎన్ని రాసిండో. తర్వాత ద హార్ట్ ఆఫ్ నేషన్, ఈయన కూడా గరిమెల్ల సత్యనారాయణ గారే. సో ఇదిగోండి, ఇలా నచ్చిందా అండి వీడియో? నచ్చితే దీని తర్వాత నేను బిట్స్ ఇస్తానండి వీడియో. మరి ఇది నచ్చితేనే నేను మళ్ళీ కష్టపడతానండి, లేకపోతే నాకు కూడా ఇప్పుడు చాలా హెడ్ఏక్ అవుతుంది కదా ఇవన్నీ చదవడానికి. మీకు నచ్చితే నేను కష్టపడతాను తప్పకుండా. మీకు బోర్గా అనిపిస్తే వద్దు మేడం మా దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయి అందరి దగ్గర, ఓన్లీ బిట్సే ఇవ్వండి అంటే బిట్స్ ఇస్తాను మేడం, బిట్స్ ఇస్తానండి. దయచేసి మీ ఒపీనియన్స్ నాకు రాస్తే నాకు ఇంకా ముందు ఏం చేయాలో అనేది తెలుస్తుంది. ఎవరి చేతులు ఎత్తేయద్దు, దయచేసి ఉన్న దాంట్లోనే హ్యాపీగా చదవండి. పోస్ట్ పోన్ అయినా పోస్ట్ పోన్ కాకుండా తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ట్రెండ్ మాత్రం తెలిసింది, మనకు ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో వస్తుందో తెలిసింది కాబట్టి డిఎస్సి కూడా అలాగే ఇస్తాడు ఖచ్చితంగా. సో కాన్సెప్ట్గా నేర్చుకున్నది మాత్రం కాన్సెప్ట్గా నేర్చుకోవాలి. బిట్స్ వైజ్ నేర్చుకుంటే మొత్తం టోటల్గా ఒక కథ లెక్క నేర్చుకోవాలి. అది ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు పోయిండు అనే విషయం తెలుస్తుంది. సో ఇదిగోండి ఊర్వశి చూసారా, ఇది గురించి అందుకే ఇక నేను మాట్లాడుతున్నప్పుడు ఇది పెట్టాను. మేము చదివితే చదువుకోండి. నేను ఇంకా చాలా ఉందండి, ఇది ఒక్కొక్క దాని గురించి చాలా క్లుప్తంగా ఉంది. మరి అంత చెప్పలేము వీడియోలో కాబట్టి ఏదో హైలైట్ చేసి కొన్ని ఇచ్చాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ ఒపీనియన్స్ నాకు రాయండి. తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. ఓడిపోవద్దండి, ఎప్పుడు ప్రయత్నించి ఓడిపోవాలి, ముందే సంహరణ చేసుకోవద్దు. సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.